నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా వచ్చింది. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవుతుంది. బాలయ్య తన 111వ చిత్రాన్ని గోపీచంద్ తో ప్రకటించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మల్లేని ఈ మధ్య కాలంలో రూపొందిస్తున్న సినిమాలు లేడీ విలన్స్ పాత్రలో కామన్ గా ఉంటున్నాయి. ఇప్పుడు NBK 111 లో కూడా ఒక స్టార్ హీరోయిన్ బాలయ్యకు విలన్ గా కనిపిస్తుందని తెలుస్తుంది. ఆ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మల్లేని మళ్ళీ కలిసి పని చేయబోతున్నారు. వీరసింహారెడ్డి తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుంది. గోపీచంద్ మల్లేని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ మూవీ గురించి చాలా విషయాలే పంచుకున్నారు. బాలకృష్ణతో స్క్రిప్ట్ డిస్కషన్ అయిపోయిందని, ఈసారి భారీ స్థాయిలో సినిమా ఉంటుందని తెలిపాడు. అఖండ 2 విడుదలయ్యాక NBK 111 సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ సినిమాకు అందకాసుర టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో 111వ మూవీగా వస్తుంది. కాబట్టి NBK 111వ అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక గోపీచంద్ కి లేడీ విలన్ సెంటిమెంట్ ఉంది. రవితేజతో తీసిన క్రాక్ లో లేడీ విలన్ పాత్ర హైలైట్ అయింది. ఈ మూవీలో విలన్ పాత్రలో నటించిన సముద్రకనికి భార్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఈ మూవీలో ఈమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. అలాగే బాలయ్యతో తీసిన వీరసింహారెడ్డిలో కూడా దునియా విజయ్ విలన్ గా నటించగా, ఆయనకు భార్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఈ సినిమాలో కూడా ఈమె నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించింది. ఇక తాజాగా గోపీచంద్ హిందీలో తీసిన జాట్ మూవీ కూడా లేడీ విలన్ పాత్రలో టాలీవుడ్ హీరోయిన్ ని తీసుకున్నాడు. ఈ మూవీలో రచీనా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఇలా ఈయన వరుసగా రూపొందించిన 3 సినిమాల్లో కూడా లేడీ విలన్ పాత్రలు ఉన్నాయి. దానితో ఈ దర్శకుడు తదుపరి మూవీ అయినటువంటి NBK 111 లో కూడా లేడీ విలన్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ఆ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మూవీ అనౌన్స్ పోస్టర్ కూడా హైప్ పెంచింది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఒక గర్జిస్తున్న సింహం పోస్టర్ చూపించారు. ఆ సింహం ముఖానికి యుద్ధాలతో ఉపయోగించే షీల్డ్ ఉంచారు. పూర్వం రాజుల యుద్ధాలతో ఉపయోగించే షీల్డ్ లా అది కనిపిస్తుంది. గోపీచంద్ మల్లేని కూడా ఈ చిత్రం అనౌన్స్మెంట్ పోస్ట్ లో ఇది హిస్టారికల్ మూవీ అని హింట్ ఇచ్చారు. అంటే ఈసారి బాలయ్య గోపీచంద్ కాంబోలో వచ్చే చిత్రం రెగ్యులర్ మాస్ యాక్షన్ మూవీ కాకుండా చారిత్రాత్మక నేపథ్యంలో పీరియాడిక్ డ్రామా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయం. ఎందుకంటే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో గోపీచంద్ ఇంతవరకు మూవీ చేయలేదు. ఇదే జరిగితే గోపీచంద్ కి ఈ ప్రాజెక్ట్ ఒక సాహసమే అవుతుంది. వీరసింహారెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ కాంబో NBK 111 తో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.